పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ విషయంలో తుది నిర్ణయం ఎన్నికల కమిషన్దే అని కోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది హైకోర్టు. అయితే పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ఇప్పుడు ఈ విషయం ఏదైతే ఉందో అది వైసీపీకి పెద్ద షాక్ గానే చెప్పాలి. ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు నో రీపోలింగ్ అంటూ కూడా ఫైనల్ డెసిషన్ చెప్పేసింది హైకోర్టు. సో ఈసీ నిర్ణయమే ఫైనల్ అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో దీని గురించి సమాచారం ఏంటి? ఒకసారి ఎన్నికల కమిషన్ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది సాధ్యమైనంత వరకు ఉండదు. అయితే వైసీపీ ఏదైతే కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ చాలా అక్రమాలు జరిగాయి. తర్వాత దౌర్జన్యాలు పాల్పడ్డారు. తర్వాత చట్టబద్ధంగా కానీ లేకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగలేదంటూ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అట్లా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి 30 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన విచారణ చేపట్టేటువంటి రాష్ట్ర న్యాయస్థానం పిటిషన్ కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రీపోలింగ్ అంశం అనేది పూర్తిగా ఇది ఈసీ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాలు తాము జోక్యం చేసుకోలేమంటూ కోర్టు స్పష్టం చేసినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపా ఘోర పరాభవం ఎదురైంది. తర్వాత ఈ ఎన్నికల్లో ఇందాక మనం వెలువడినటువంటి ఫలితాలు ఒకసారి పరిశీలిస్తే టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,35,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అట్లాగే వైకాపాకు చెందిన వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో హేమంత్ రెడ్డి పూర్తిగా డిపాజిట్ కోల్పోవడం చెప్పారు. కేవలం 683 ఓట్లు వచ్చాయి. అట్లాగే స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్ కు 100 మాత్రం లభించింది. మొత్తానికి ఈ స్థానానికి అటు ఒంటిమిట్టలో కానీ ఇటు పులివెందుల్లో కానీ మొత్తం 11 నామినేషన్ దాఖలు దాని మీద పోలింగ్ జరిగింది. మొత్తం ఈ అక్రమాలు ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగాలని అనేక విజ్ఞప్తి చేసింది వైసీపీ. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో చివరిగా కోర్టును ఆశ్రయించింది. గతంలో కూడా ఎన్నికల 2 రోజుల ముందు తర్వాత పోలింగ్ రోజు కూడా వైసీపీ స్పష్టం చేసింది, నేను దీని మీద న్యాయ పోరాటం చేస్తాము, కోర్టుకు వెళ్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మొన్న ఒక పిటిషన్ వేసింది, దాదాపు 5-6 రిట్ పిటిషన్ దీని మీద వేసింది. ఈ నేపథ్యంలోనే ఈ హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చి లంచ్ మోషన్ వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ అయింది. కౌసల్య. అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనుకున్నప్పటి నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అటు ఇరు ప్రాంతాల్లో కూడా. అయితే ఇప్పుడు మొత్తానికి ఎలక్షన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే గెలిచారో టీడీపీ గెలిచింది. సో అది కూడా నిర్ధారణ జరిగిపోయింది. అయితే మళ్ళీ కూడా ఇప్పుడు ఇరు పార్టీల మధ్య రాజకీయంగా ఎలాంటి వాతావరణం కనిపించే అవకాశం ఉంది ఫర్దర్ గా? రాజకీయంగా గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఉత్సాహంతో ఉంది. తర్వాత ప్రతిపక్షమైన వైసీపీని పెద్ద ఎత్తున విమర్శలతో ఆరోపణలతో ముంచెత్తుతుంది. తర్వాత గతంలో చేసినటువంటి తప్పిదాలు ఇవాళ ఓటమికి కారణమైంది, మా గెలుపుకు కారణమైంది అంటూ చెప్పుకొస్తున్నారు. తర్వాత స్థానికంగా ఇదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి, ముఖ్యంగా గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి కొంత ఇరు పార్టీల నేతల మధ్య కొంత టెన్షన్ వాతావరణం, ఏదైతే ఘర్షణ వాతావరణం ఉండే అవకాశం ఉంది. వైసీపీ ప్రధానంగా కోర్టు వెళ్ళడానికి ఏంటంటే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అసలు పోలింగ్ అయిపోయింది. తర్వాత రీపోలింగ్ జరిగింది. తర్వాత ఇవాళ కౌంటింగ్ జరుగుతుంది. కోర్టు ముందే కన్నా లంచ్ మోషన్ కన్నా ముందు టైం తీసుకుని మొత్తం ఫలితాలను నిలబెట్టేటువంటి ప్రయత్నంలో భాగానే వాళ్ళు అక్కడ వెళ్ళినట్టు తెలుస్తుంది. గ్రామాల్లో పరిస్థితి కొంచెం ఉధృతంగా ఉన్నప్పటికీ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తర్వాత ఎక్కడెక్కడైతే గతంలో ఎన్నికల సందర్భంగా ఏదైతే ఫిటింగ్ లో ఇతర ఏర్పాటు చేస్తారో అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా ఒక 4-5 రోజుల పాటు ఎన్నికల ప్రభావం ఉండొచ్చు. తర్వాత రిజాలేషన్స్ కానీ తర్వాత ఎక్కడన్నా గ్రామ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉందనే నేపథ్యంలో పోలీసులకు అయితే తరువుగా పరిశీలిస్తున్నారు, చెక్ చేస్తున్నారు, నిఘా కూడా పెట్టారు కౌసల్య. అయితే ఇప్పుడు ఏదైతే అంశం ఉందో అది వైసీపీకి పెద్ద షాక్ గానే చెప్పొచ్చు. నెక్స్ట్ వైసీపీ ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? కోర్టులో ఈ అంశం తేలిపోయింది కాబట్టి కోర్టు నుంచి ఎటువంటి వాళ్ళకి సహకారం లేదు కాబట్టి కోర్టు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వలేదు కాబట్టి ఆల్రెడీ ఎంపీ అవినాష్ రెడ్డి ఉదయం చెప్తున్నారు. తర్వాత ఇది ఏంటంటే న్యాయబద్ధంగా జరగలేదు, ప్రజాసంహితంగా జరగలేదు కాబట్టి దీని ఓటమిని మేము బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడే అంశం కాదని చెప్పారు. కాబట్టి కొంత వైసీపీ శ్రేణులు లైట్ గా తీసుకునే అవకాశమే సందర్భం కనపడుతుంది కౌసల్య. ఓకే, రైట్ శర్మ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం ఎన్నికల కమిషన్దే అని కోర్టు కూడా తేల్చి చెప్పేసింది.
ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు అయితే తేల్చి చెప్పేసింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటి అనేది మనం చూడాలి. ఇది ఒక బిగ్ షాక్ గానే చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీకి. అండ్ నెక్స్ట్ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం మనం వేచి చూడాలి.